సుంకిశాల ప్రాజెక్టు వద్ద గోడ కూలిన ఘటనను చాలా రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్ను కాపాడుకునేందుకే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మెగా కాంట్రాక్టర్ నాణ్యమైన పనులు చేయడన్న రేవంత్ రెడ్డి మళ్లీ వారికే పనులు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులతో ప్రాజెక్టుని పాక్షికంగా కూలినప్పటికీ నిర్మాణ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్టు ఇంటేక్ వెల్ టన్నెల్ వద్ద ఇటీవల కూలిన రక్షణ గోడ స్థలాన్ని బీజేపీ బృందం పరిశీలించింది. ఈ నెల 2వ తారీఖు రోజు జరిగినటువంటి సుంకిశాల ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ విస్తుపోయే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నటువంటి సుంకిశాల ఒక పోర్షన్ అంతా కూలిపోవడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాని వెనుక ఉన్నటువంటి కారణాల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులందరం కూడా ఈ రోజు సందర్శించడానికి రావడం జరిగింది. మరి 2వ తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఈ రోజుకి 12 రోజులు అవుతున్నది. ఆగస్టు 2వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనను 8 రోజుల వరకు గోప్యంగా పెట్టడం ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వం ఏదైతే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి కాంట్రాక్టు, వాళ్ళు ఇప్పుడు అంటున్నది ఏంటంటే క్రిమినల్ కేసు బుక్ చేయమని. మరి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ప్రమేయం లేదు. ఎందుకంటే డిపిఆర్ వచ్చినప్పుడు కానీ తర్వాత సుమారుగా 764 కోట్లు ఎనాక్ట్ చేసినారు. అది 2 కూడా చేసింది ఎవరంటే గత ప్రభుత్వమే. 1 ఇయర్ లోపల, 1 సంవత్సరం లోపల అంత ఎస్కలేషన్ అయితే ఎక్కడ ఏ ప్రాజెక్టుకు ఉండదు. దాని వెనకాల ఏంటిది? వద్ద భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ పక్ష నేత శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడరు కౌన్సిల్ శ్రీ రామారావు పటేల్ గారు, మేము రావడం జరిగింది. జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ వర్షిత్ రెడ్డి గారు, వారి బృందం, నివేదిత రెడ్డి గారు, తదితర నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తుంది, గోప్యత పాటిస్తుంది. దీని వెనుక ఏ కారణాలు ఉన్నాయో తెలియజెప్పే ప్రయత్నం తప్పకుండా చేయాలి. గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు